బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి డిసెంబర్లో గ్రూప్ 2 నిర్వహణపై పరిశీలించాలని కోరారు. సచివాలయంలో గ్రూప్ 2 అభ్యర్థులతో భట్టి విక్రమార్క చర్చించారు. గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్ వారితో పాటు ఉన్నారు. త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని భట్టి పేర్కొన్నారు. ఓవర్లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చెప్పారు. మా ప్రధానమైన డిమాండ్ ఉన్నాయో గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పెట్టాలని చెప్పి మేము గవర్నమెంట్ కి అదే విధంగా భట్టి విక్రమార్క గారికి మా వివరించే ప్రయత్నం చేశాము. గవర్నమెంట్ కూడా మా విషయాలను దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించారు. దీని అంతటికి చొరవ చూపిన బల్మూరి వెంకట గారికైనా, కోదండ రామ్ సారి గారికైనా, సంజయ్ నాయక్ అయినా, అరుణైన, సలీమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం మమ్మల్ని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానియలేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిపించి ఇంతటి అవకాశం కల్పించిన ఈ తెలంగాణ సర్కార్కి ధన్యవాదములు. ప్రతిపక్షంలో మీరే మాట్లాడుతూ కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించారు. వాస్తవానికి గ్రూప్ 2 ఇష్యూలో మొత్తం ఏదో వచ్చి డిబేట్ అవడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు వాస్తవానికి. సో మేము ఈ రోజు మన భట్టి విక్రమార్క కలవడం జరిగింది. డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సార్ని కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. గ్రూప్ 2 విషయంలో పోస్ట్ విషయంలో పెంచామని అడిగాము, పెంచుతామని మాట్లాడారు. గ్రూప్ 2ని డిసెంబర్ 20 ఖచ్చితంగా మేము చెప్పాము. ప్రూవ్